హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే కంగువా సినిమా ఇంకా చూడలేదో, ఒకవేళ చూసే ఉద్దేశం ఉంటే చూసి ఈ వీడియో చూడండి, ఎందుకంటే దీంట్లో కొంచెం స్పాయిలర్స్ అయితే ఉంటాయి. సో స్పాయిలర్ అలర్ట్ ముందే ఇస్తున్నాను. సో ఎవరైతే సినిమాని ఇప్పటివరకు చూడలేదో వాళ్ళు చూసి వచ్చి ఈ వీడియో చూడండి, చూసిన వాళ్ళైతే కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. సో బేసిక్గా కంగువా సినిమా మీద చాలా అంటే చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ తమిళ వాళ్ళకి, ప్రొడ్యూసర్కి, సూర్య గారికి, వీళ్ళందరికీ కూడా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే విత్ కంగువా దే వాంట్ టు ఎంటర్ ఇంటు ద పాన్ ఇండియన్ రేస్. ఇప్పుడు పాన్ ఇండియన్ రేస్లో ఎవరు ఉన్నారా అంటే మన తెలుగు హీరోలే ఉన్నారు. మొత్తం ఎక్కడ చూడండి మన తెలుగు హీరోలు ఉన్నారు, ఇద్దరు కన్నడ హీరోలు ఉన్నారు. యూనో ఎవరు, యష్ గారు అండ్ రిషబ్ శెట్టి గారు. సో మన తెలుగు నుంచి అయితే ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, తర్వాత జై హనుమాన్ అండ్ మిరాయితో తేజ సజ్జాకి మంచి రీచ్ వచ్చింది. కార్తికేయ 2తో ఈయనకి నిఖిల్ గారికి చాలా మంచి రీచ్ వచ్చింది. సో డెఫినెట్గా అదంతా బాగానే ఉంది. సో మన దగ్గర కూడా చాలా గట్టిగా ఉన్నారు పాన్ ఇండియన్ రీచ్ ఉన్న వాళ్ళు, పాన్ ఇండియన్ స్టార్స్. అండ్ ఆ పాన్ ఇండియన్ రేస్లోకి తమిళ వాళ్ళు ఎవరు ఇప్పటివరకు ఎంటర్ అవ్వలే. అంటే ఏదో కొంతవరకు రిలీజ్ చేశారు, ఈ లియో కావచ్చు, విక్రమ్ కావచ్చు, అవి హిందీలో రిలీజ్ చేశారు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత కలెక్షన్స్ అయితే అసలు ఏమాత్రం రాలే. సో దానివల్ల ఏంటంటే కంగువా సినిమాతో ఈ పాన్ ఇండియన్ రేస్లోకి పర్ఫెక్ట్ వేలో ఎంటర్ అయిపోతాం అనుకున్నారు. చాలా హ్యూజ్ స్కేల్లో తీశారు. అండ్ 2 పార్ట్ల సినిమా అనుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రొడ్యూసర్ ఏమో 2000 కోట్లు కలెక్ట్ చేస్తామన్నారు. ఇది ఫస్ట్ పార్ట్కే, మళ్ళీ సెకండ్ పార్ట్కి కూడా కాదు, ఫస్ట్ పార్ట్కే 2000 కోట్లు కలెక్ట్ చేస్తామన్నారు. సో ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయనకి. సో అంత ఉన్న టైంలో చాలా హ్యూజ్ లెవెల్లో రిలీజ్ కూడా చేశారు. యాక్చువల్గా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఎదురైనాయి వాళ్ళకి ఆ రిలీజ్ల టైంలో. బట్ స్టిల్ అంత హ్యూజ్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న తర్వాత ఎందుకు అది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని డిసప్పాయింట్ చేసింది? కొంతమంది లైక్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని ఎందుకు డిసప్పాయింట్ చేసింది? దానికి మేజర్ రీజన్స్ ఏంటి? రీజన్ నెంబర్ 1, స్క్రీన్ ప్లే. బేసిక్గా ఏ సినిమాకైనా సరే ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అనేది ఉండాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సినిమా ఇలా ఎందుకు మొదలైంది అనేది తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ దానికి ఒక సాలిడ్ మోటివ్ ఏమీ లేకుండా ఒక కమర్షియల్ సినిమాలాగా వెళ్ళిపోతూ వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ అట్లా కాకుండా ఒక కాన్సెప్ట్ మీద స్టార్ట్ అయినప్పుడు ఆ కాన్సెప్ట్ ఏంటి అనే దానికి సంబంధించిన క్లారిటీ ఇస్తూ, దానికి సంబంధించిన మోటివ్ ఏంటో రివీల్ చేస్తూ, ఆ తర్వాత వేరే పాయింట్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో స్క్రీన్ ప్లే అనేది ఇప్పుడు మనం రాజమౌళి గారి సినిమాలు కావచ్చు, ఇంతకుముందు వర్కౌట్ అయిన వేరే సినిమాలు కావచ్చు, వీటన్నిటిలోని కూడా మనం ఆల్రెడీ గమనిస్తున్నట్టయితే ఆ మోటివ్ అనేది ముందు రివీల్ అయిపోద్ది మనకి. ఇప్పుడు RRR చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జాంపుల్ RRR చెప్తా. ఎన్టీఆర్ గారి మోటివ్ ముందు క్లారిటీ వచ్చేస్తుంది మనకి, ఆ పిల్లని తేవాలి. రామ్ చరణ్ గారి మోటివ్ క్లారిటీ వచ్చేస్తుంది మనకి వెంటనే. ఆయన ఆ పొజిషన్కి వెళ్ళి ఆయుధాలు పట్టుకెళ్ళాలి వాళ్ళ ఊరి వాళ్ళకి, యుద్ధం కోసం, వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట కోసం. ఆ తర్వాత ఆ మాట గెలవాలి అంటే హై పొజిషన్ రావాలి. హై పొజిషన్ రావాలంటే ఈయన పట్టుకోవాలి. అక్కడ స్టార్ట్ ఇంకా మోటివ్స్ క్లియర్ వచ్చేసింది, క్లారిటీ వచ్చేసింది. తర్వాత ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడు అట్లా మారుతుంది, ఇవన్నీ కూడా మళ్ళీ టర్నింగ్ పాయింట్స్ ఇంకా. సో ఇంకా అందులో వావ్ మూమెంట్స్ ఎన్ని ప్లాన్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా ఇంకా డిఫరెంట్ సినారియో ఇంకా. సో ఒక మోటివ్ క్లారిటీ వచ్చేయాలి. ఇప్పుడు కల్కి ఉంది, కల్కి కూడా చూసుకోండి, ఒక మోటివ్, హీరోకి ఒక మోటివ్ ఉంటుంది, సాలిడ్ మోటివ్ ఉంటుంది. ఏంటి? 1 మిలియన్ యూనిట్స్ కొట్టాలి, కాంప్లెక్స్లోకి వెళ్ళాలి, ఒక సాలిడ్ మోటివ్ ఉంది. సో దానికోసం బౌంటీ హంటర్ అన్ని రకాల పనులు చేస్తుంటాడు. మధ్యలో కామెడీ, అది వేరే విషయం. సో ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో వెళ్తుంటుంది ఆ క్యారెక్టర్ అంతా కూడా. సో అది వేరే విషయం. సో ఒక ఇనీషియల్గానే ఒక మోటివ్ ఉంది, ఆ మోటివ్ తగ్గట్టు వెళ్తుంటాడు, అంతే, సింపుల్. సో దానికి దారిలో ఒక బౌంటీ వచ్చింది, 1 మిలియన్ యూనిట్స్ ఇస్తా ఉన్నారు. అండ్ దానికి అడ్డు వచ్చినప్పుడు ఫైట్స్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. సో ఇది బేసిక్గా ఒక క్లియర్ మోటివ్. అండ్ లాస్ట్కి వచ్చేసరికి అది మళ్ళీ నెక్స్ట్ లెవెల్ టర్న్ తీసుకుంటాడు, అది ట్విస్ట్, మళ్ళీ అది వేరే ట్విస్ట్. అది
కంప్లీట్ డిఫరెంట్ సినారియో అది. ఇప్పుడు 'బాహుబలిలో' ఎలాగైతే 'వై కట్టప్ప కిల్డ్ బాహుబలి' అనేది కట్టప్ప బాహుబలిని చెప్పడం అనేది ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో, 'సలార్‌లో' ఎలాగైతే 'శౌర్యాంగన్' అని తెలిసిందో, అండ్ దానికి మళ్ళీ కొన్ని డైలాగులు ఉంటాయి యాక్చువల్‌గా. సో, ఒక పక్క కొన్ని వేల మంది ఖాన్ సార్‌ని దక్కించుకోవడానికి చూస్తూ ఉండడం, మరొక పక్క ఏమో శౌర్యాంగులు అందరిని చంపడానికి ట్రై చేయడం, మరొక పక్క దేవ వరదకి ఆ కుర్చీని ఇస్తానని మాట ఇవ్వడం, కానీ ఆ కుర్చీ మీద కూర్చునే అర్హత దేవాదని చెప్పడం. సో, ఇవన్నీ కూడా బేసిక్‌గా లాస్ట్‌లో వచ్చేవి. అవి వేరు. బట్ ఇనీషియల్‌గా కూడా ఒక మోటివ్ ఉండాలి. ఆ మోటివ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేయాలి. బట్ కంగువాతో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఆ మోటివ్ ఎక్స్‌ప్లనేషన్ జరగదసలు. సో, దట్ ఈస్ ద హ్యూజ్ ప్రాబ్లమ్ అసలు. వెరీ హ్యూజ్. సో, అదొకటి. ఆ మోటివ్ ఎక్స్‌ప్లనేషన్ లేకపోవడం వల్ల ఫర్దర్‌గా మనకొక క్లారిటీ ఉండదు. సినిమా ఎళ్తుందంటే ఎళ్తుంటది. కాన్సెప్ట్ ఒకటి చూపించి వదిలేస్తారు. తర్వాత ఒక టెంప్లేట్‌లో ఎళ్ళిపోతుంటది సినిమా. అది కాదు వచ్చిన ప్రాబ్లమ్. సో, స్క్రీన్ ప్లే అనేది చాలా వరకు ఇబ్బంది పెట్టేసింది సినిమాకి. సో, దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్. స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్‌గా ఉండుంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉండును. ఇప్పుడు 'మహారాజా' సినిమా ఉంది. స్క్రీన్ ప్లే బుర్ర పాడుంటది. సో, అలా లేదిక్కడ. అది వచ్చిన ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లమ్ ఏంటి? ఈ సినిమాలో ఎమోషనల్ కనెక్టివిటీ అసలు ఏమాత్రం లేదు. బేసిక్‌గా ఇలాంటి సినిమాలకి ఎమోషనల్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆ క్యారెక్టర్‌కి కనెక్ట్ అవ్వాలి. అట్‌లీస్ట్ ఆ పిల్లాడి క్యారెక్టర్‌కైనా కనెక్ట్ అవ్వాలి మనం. దానికి కూడా అవ్వలే. అది ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్. మనం ఆ పిల్లాడి క్యారెక్టర్‌కి కనెక్ట్ అవ్వము. సూర్య గారి క్యారెక్టర్‌కి కనెక్ట్ అవ్వము. బాబీ డియోల్ క్యారెక్టర్‌కి కనెక్ట్ అవ్వము. ఆ చచ్చిపోయినోళ్ళ క్యారెక్టర్‌కి కనెక్ట్ అవ్వము. ఎవరి క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అవ్వము. లాస్ట్‌లో వస్తారు 'కార్తీ' గారు. ఆయన క్యారెక్టర్‌కి కనెక్ట్ అయ్యే స్కోపే లేదు మనకి. ఎందుకంటే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. వేర్ ఇస్ ద ఇంకక్కడ కనెక్టివిటీ ఎక్కడి నుంచి వస్తది? మధ్యలో సూర్య గారు ఏడుస్తుంటారు పిల్లాడి కోసం. అది బేసిక్‌గా ఆయన ఏడవకూడదు. ఆ సీన్ మనల్ని ఏడిపించాలి. కానీ అది జరగదక్కడ. అది అక్కడొచ్చిన వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. తర్వాత ప్రాబ్లమ్ నంబర్ 3 ఏంటంటే, హై సీన్స్ అనేవి మనకి ఇలాంటి సినిమాల్లో చాలా ఇంపార్టెంట్. అంటే మనం స్కేల్ పెద్దగా చూపిస్తున్నాం అనేది కాదు బేసిక్‌గా. అక్కడ వావ్ ఫ్యాక్టర్ సీన్స్, హై ఇచ్చే సీన్స్ ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ సినిమాలో మనకు అవేవి కనిపించవు. సో, అదొక మేజర్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. తర్వాత రీజన్ నంబర్ 4 ఏంటి అంటే, ప్రాబ్లమ్ ఈ సినిమా యొక్క మొత్తం నరేషన్ ఏదైతే ఉందో చాలా కన్‌ఫ్యూజ్డ్ ఉంటది బేసిక్‌గా. ఈవెన్ ద క్లైమాక్స్ కూడా అంటే 'కంగువ' పార్ట్ 2కి ఇచ్చిన లీడ్, దానికి ముందు ఆ పిల్లాడు ఇట్లా అంటే కార్లు గాల్లోకి ఎగరడం, ఆ తర్వాత 'కార్తీ' గారి ఇంటెన్షన్స్ ఏంటి, వీటన్నిటి విషయంలోని కూడా మొత్తం ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసి పడేస్తారు. సో, ఒక క్లారిటీతో తీయట్లేదు. ఇప్పుడు బేసిక్‌గా మనం ఫస్ట్ పార్ట్‌ని తీస్తున్నాం కదా! ఆ పార్ట్‌ని క్లారిటీగా తీసేయాలి. సెకండ్ పార్ట్ ఎలాగైనా ఉండని అది వేరే విషయం. బట్ ఫస్ట్ పార్ట్‌ని యూ హావ్ టు మేక్ ఇట్ క్లియర్. క్లారిటీగా ఉండాల్సి ఉంటుందనమాట. అది జరగలేదు అన్‌ఫార్చునేట్‌లీ 'కంగువ' విషయంలో. చాలా చోట్ల మెయిన్ ఆ కోనలు, ఆ కోనల మధ్య క్యారెక్టరైజేషన్స్ ఏవేవో రకరకాల పేర్లుంటాయి. అవన్నీ కూడా చాలా వరకు కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. బేసిక్‌గా ఈ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంటి? ఇది పాన్ ఇండియన్ సినిమాగా ఆడాలి అని. ఓకే. పాన్ ఇండియన్ సినిమాగా ఆడాలి అనుకున్నప్పుడు పాన్ ఇండియా సబ్జెక్ట్ తీసుకోవడం కాదు. పాన్ ఇండియా నరేషన్ ఉండాల్సి ఉంటుంది. వీళ్ళు పాన్ ఇండియా సబ్జెక్ట్ తీసుకొని నేటివ్ తమిళ్ నరేషన్ ఇచ్చారు. సో, బేసిక్‌గా తమిళనాడు స్టైల్ ఉంటది. అంటే తమిళ్ మూవీస్ ఎట్లుంటాయో ఆ స్టైల్ ఉంటదనమాట. ఇనీషియల్‌గా అంతా కూడా. తర్వాత కూడా అలాగే నడుస్తది మాక్సిమం. కాన్సెప్ట్ మారింది. లార్జర్ థాన్ లైఫ్, గ్రాండ్‌నెస్ ఇవన్నీ కనబడతా ఉంటాయి గానీ, ఆ తమిళ్ నేటివిటీ ఫ్లేవర్ అయితే మాత్రం పోదు. సో, అది ఇక్కడొచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనమాట. సో, దానివల్ల కూడా అంతవరకు కనెక్ట్ కాదు. అండ్ తర్వాత ఫైనల్ రీజన్ ఏంటి అంటే, బేసిక్‌గా సినిమా మీద కొంచెం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి డెఫినెట్‌గా. దానికి తగ్గట్టుగా సినిమాలో కంటెంట్ అయితే అసలు ఏమాత్రం డెలివర్ చేయలేదు. ఎస్పెషల్లీ క్లైమాక్స్. అసలు పార్ట్ 2 చూడాలనిపించే క్లైమాక్స్ ఎక్కడైనా ఉందా అసలు? ఆ క్లైమాక్స్ సంగతి పక్కన పెట్టండి. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా క్యాజువల్‌గా చాలా పేలవంగా ఉంటది. క్లైమాక్స్ కూడా అంతే ఇంకా. అంత పేలవమైన సీన్స్‌తో తీసి అసలైనవన్నీ కూడా మేము పార్ట్ 2కి దాచుంచామంటే కరెక్ట్ కాదు కదా! సో, బేసిక్‌గా ఇది ఫస్ట్ పార్ట్‌ని కంప్లీట్‌గా క్లారిటీగా పర్ఫెక్ట్ వేలో తీసి, ఒక పర్ఫెక్ట్ క్లైమాక్స్ ఇచ్చి, తర్వాత దాన్ని పార్ట్ 2 కోసం ఎక్స్‌టెండ్ చేయాల్సి ఉంటది. అలా చేస్తే ఫైన్. బట్ అలా కాకుండా వీళ్ళు 2 పార్ట్‌ల మీద ఫోకస్ చేసి ఏది ఎటు కాకుండా పోయిన ఫీలింగ్ వచ్చింది. సేమ్ 'ఇండియన్ 2' అండ్ 'ఇండియన్ 3' కూడా అంతే కదా! 'ఇండియన్ 2' మాత్రమే తీద్దామనుకున్నారు. దాన్ని 2 పార్ట్‌లుగా తీయమని చెప్పి 'ఇండియన్ 2' అండ్ 'ఇండియన్ 3' తీసేసరికి అది కూడా అలాగే అయింది. బట్ 'గేమ్ చేంజర్' విషయంలో మాత్రం అలా కాకుండా ఒకటే సినిమాగా తీస్తున్నారు అందుకే. సో, అదే బెస్ట్ పార్ట్ అసలు. సో, అది మరి సిట్యుయేషన్. అది మరి ఇంకా. ఓ 2 పార్ట్‌లు అవసరమైతే ఓకే. బట్ మరి ఆహ్, స్టోరీ కొంతవరకు పెద్దగా ఉన్నా కూడా ఓకే. ఇప్పుడు డెఫినిట్‌గా రెండో పార్ట్‌లో కూడా స్టోరీ పెద్దగానే ఉండుండొచ్చు. ఓకే. డన్. అండ్ 'సూర్య' గారికి, 'కార్తీ' గారికి ఫేస్ ఆఫ్ ఉండుండొచ్చు. అది కూడా డన్. బానే ఉంది. కానీ అంటే ఎట్లా అయిపోయిందంటే దానికొక
ఒక పర్ఫెక్ట్ వే ఆఫ్ వెయిటింగ్ పాయింట్ ఉండాలి కదా, అది లేదు. అది వచ్చిన ప్రాబ్లం. సో దాన్ని ఒక పర్ఫెక్ట్ వేలో ఎండ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ పార్ట్ని, ఫస్ట్ సినిమాని. అప్పుడు సెకండ్ సినిమాని ఆలోచించుకోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఇది అలా జరగలేదు. అది ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో మరి మీకు ఇవి కాకుండా ఇంకేమైనా రీజన్స్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం ఎక్కడ వచ్చిన ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.